నమస్తే అండి, నా పేరు సలీం. తెలంగాణ రాష్ట్ర విద్యార్థి నాయకుడు ఉస్మానియా జేఏసీ. ఈరోజు ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో 1,24,524 మంది జీవితం దృష్ట్యా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. నీళ్లు, నిధులు, నియామకాల ఆధారంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం 1,200 విద్యార్థుల ఆత్మ బలిదానాలుగా విధానంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో 1,24,524 సర్టిఫికెట్లు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో చదివిన ఇక్కడ విద్యార్థులు సర్టిఫికెట్లు చెల్లడం అనేది చాలా దురదృష్టకరం. టీజీపీఎస్సీ కూడా చాలా మొండి వైఖరితో వ్యవహరిస్తుంది. సో తెలంగాణ రాష్ట్రంలో 2014 విభజన చట్టం ప్రకారం 10 సంవత్సరాలు ఉమ్మడి విద్య ఎక్కడైనా చదువుకోవచ్చని మనం రాసుకోవడం జరిగింది. చట్టం ప్రకారం సెక్షన్ 5 కూడా ఏం తెలియజేస్తుందంటే ఎక్కడైనా సరే 10 సంవత్సరాలు ఉన్నత విద్య అభ్యసించవచ్చని మనం ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ చెప్తుంది. కానీ తీరా పిల్లలు సమయాన్ని, ధనాన్ని అంతా వేస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు తీరా సర్టిఫికెట్లు చేతికొచ్చిన తర్వాత టీజీపీఎస్సీ చేసిన నోటిఫికేషన్లో కూడా అత్యున్నతమైన ర్యాంకులు సాధించుకొని జాబ్ కొడితే టీజీపీఎస్సీ వెరిఫికేషన్ సమయంలో తీసి సర్టిఫికెట్లో పక్కన వేయడం జరుగుతుంది. ఎవరండి వాళ్ళు? మన తెలంగాణ రాష్ట్రం కోసం కష్టపడి 1,200 మంది బలిదానాలు చేసుకున్న ఆధారంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ఈ 1,24,524 మంది స్టూడెంట్స్ మనవాళ్ళు కాదా? తెలంగాణ రాష్ట్రం సాధించుకుంది ఎందుకు? మన విద్యార్థులకు మన నియామకాలు మనకు వస్తాయని సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో మీరు సర్టిఫికెట్లు చెల్లబడడానికి మీరు ఎవరు? అసలు టీజీపీఎస్సీలో ఎవరైనా బోర్డు మెంబర్లు మీరు ఏమైనా తెలంగాణ రాష్ట్రానికి ఉద్యమంలో మీరు ఏమైనా పాల్గొన్నారా? తెలంగాణ రాష్ట్రంలో మీకు వాళ్ళకి సంబంధించింది మీకు ఏం తెలుసని మీరు సర్టిఫికెట్లు చెల్లమని మీ బోర్డు మెంబర్లు నిర్ణయం తీసుకునే అధికారం మీకు ఎవరిచ్చారు? టీజీపీఎస్సీకి అధికారం లేదు. హైయర్ ఎడ్యుకేషన్ అనేది డిగ్రీ, పీజీ సంబంధించిన సర్టిఫికెట్లు చెల్లవని చెప్పే అధికారం హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళకు ఉంటుంది. కానీ మీరేందండి టీజీపీఎస్సీ అడ్వకేట్లను పెట్టుకొని హైకోర్టులో కేసులు వేయించుకొని సింగిల్ బెంచీలో అనుకూలంగా మన రాష్ట్రం విద్యార్థులు నష్టపోతారు అనే ఉద్దేశంతో సింగిల్ బెంచ్ అభ్యర్థులకి అనుకూలంగా తీర్పిస్తే మీరు కావాలని టీజీపీఎస్సీకి మన డివిజనల్ బెంచ్కి వెళ్ళేసి వాళ్ళపైన పెద్ద పెద్ద హైకోర్టు అడ్వకేట్లను పెట్టి వాదించే అధికారం మీకు ఎందుకు అవసరమైంది? మన విద్యార్థులకు మనం ఇచ్చుకోవడానికి సర్టిఫికెట్లో వ్యాలిడ్ చేయడానికి మీరు ఎందుకు ఇది పడుతున్నారు? మీ ఇంట్లో ఉద్యోగాలు ఏమైనా ఇస్తున్నారా మన తెలంగాణ రాష్ట్ర ప్రజలకి? మన తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులే కదా. మనకి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వీసీ కూడా హైయర్ ఎడ్యుకేషన్కి టీజీపీఎస్సీకి ఒక లెటర్ రాసిండు. ఏమని రాసిందంటే 1,24,524 మంది స్టూడెంట్స్ అనేవాళ్ళు తెలంగాణ విద్యార్థులు వీళ్ళు 2014 చట్టం ప్రకారం 10 సంవత్సరాలు ఏడైనా చదువుకోవచ్చని మరి రాశారు. కాబట్టి ఆ సెక్షన్ ప్రకారమే మేము ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో సెంటర్లు పెట్టేసి హైదరాబాద్లో మేము చదివించినాం, వాళ్ళకి సర్టిఫికెట్లు కూడా ఇచ్చినాం. కాబట్టి ఈ సర్టిఫికెట్లు వ్యాలిడ్ కావాలని టీజీపీఎస్సీ హైయర్ ఎడ్యుకేషన్ కూడా మన వీసీ గారు కూడా లెటర్ రాసిండు. ఆచార్య నాగార్జున వీసీ కూడా ఆయన చెప్పి మానవత దృక్పథంతో ఆలోచించి నిర్ణయం తీసుకొని వాళ్ళ సర్టిఫికెట్లు విద్యలో ఉద్యోగాలలో అవకాశాలు కల్పించాలని లెటర్ రాస్తే మీకు ఎందుకు అంత మంట టీజీపీఎస్ అని నేను కోరుతున్నాను. ఉద్యోగాలు ఒక 20 మంది 30 మందికి ఉద్యోగాలు ఇవ్వాలనే ఉద్దేశంతో 1,24 మంది సర్టిఫికెట్లు చెల్లవని నువ్వు ఎలా చెప్పగలుగుతావు? వాళ్ళు రాశారు, సర్టిఫికెట్లు వచ్చినాయి, మంచిగా అన్నిట్లో వచ్చినాయి, పీజీలు కూడా చేశారు. 2020 దాకా చెల్లిన సర్టిఫికెట్లు 2020 తర్వాత ఎందుకు చెల్లవని నేను అడుగుతున్నాను. 2020 తర్వాత ప్రమోషన్లో మీరు సర్టిఫికెట్లు వ్యాలిడ్ చేసి ప్రమోషన్లు ఇచ్చారు. తర్వాత మీరు మన పిహెచ్డి అడ్మిషన్లు కూడా ఉస్మానియా యూనివర్సిటీలో పిహెచ్డి అడ్మిషన్లు కూడా మీరు తీసుకున్నారు. కానీ తర్వాత జాబులకు కూడా సంబంధించింది మీరు 2020 దాకా గురుకుల అన్నిట్లో తీసుకున్నారు. ఇప్పుడు ఎందుకు చెల్లవు? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం 10 సంవత్సరాలు ఉమ్మడి విద్య ఎక్కడైనా చదువుకోవచ్చని 2014 సెక్షన్ 5 తెలియజేస్తుంది. కానీ ఈ సెక్షన్ని మీరు ఉల్లంఘిస్తున్నారని తీవ్రంగా హెచ్చరిస్తున్నా. దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా నేను ఒకటే కోరుతున్నాను, మన పిల్లలు, మన విద్యార్థులు, మన తెలంగాణ బిడ్డలకి 1,24,000 మంది సర్టిఫికెట్లు టీజీపీఎస్సీ తీసుకున్న చర్యల వల్ల నష్టపోయి ఈ సర్టిఫికెట్లు చెత్త కుప్పలకు పోవడానికి సిద్ధంగా ఉన్నాయని కోరుతున్నాను. దయచేసి మీరు ప్రభుత్వం వెంటనే క్యాబినెట్ నిర్ణయం తీసుకోండి. వీళ్ళు స్పెషల్కి సంబంధించిన పాలసీ అయినా తీసుకొచ్చి, పాలసీ మేటర్ కాబట్టి మీరు కంపల్సరిగా ఈ సర్టిఫికెట్లు చెల్లే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందిగా తెలంగాణ రాష్ట్ర విద్యార్థి నాయకుడిగా డిమాండ్ చేస్తున్నాను. టీజీఎస్పీఎస్సీ ఎందుకు ఈ సర్టిఫికెట్లను పక్కన పెట్టింది అనేది ఒక అంశము. ఒకవేళ రాబోయే రోజులు ఇట్లనే విస్మరిస్తే మీ కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది? టీజీపీఎస్సీ అనేది
అసలు టీజీపీఎస్కి అధికారం ఉండదండి. హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఏం చేస్తారంటే క్వాలిఫికేషన్ డిగ్రీలైనా పీజీలైనా సంబంధించింది నిర్ణయం తీసుకునే అధికారం వాళ్ళకు ఉంటుంది కదా. అయితే టీజీపీఎస్కి ఏం చెప్తారంటే మా డిపార్ట్మెంట్లో ఇన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఈ వేకెన్సీకి సంబంధించింది మీ దగ్గర అభ్యర్థులు మేధోపరమైన సంపత్తి కలిగిన విద్యార్థులు ఎవరైనా ఉంటే ఎంప్లాయీస్గా మాకు కావాలని జీఏడి డిపార్ట్మెంట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు లెటర్ రాస్తారు టీజీపీఎస్కి. మాకు ఇంతమంది 500 మంది ఉద్యోగులు కావాలి, మంచి టాలెంట్ పర్సన్స్ కావాలి, మాకు అడ్మినిస్ట్రేషన్ నడిపించుకోవడం కోసం రాస్తారు. టీజీపీఎస్ ఏం చేయాలండి, ఎగ్జామ్ పెట్టాలి, తీసుకొని ఎగ్జామ్ సంబంధించిన క్వశ్చన్ పేపర్లు తయారు చేసి మంచి వ్యక్తుల్ని అడ్మినిస్ట్రేట్కి ఉపయోగపడే వ్యక్తులు తయారు చేసి ఇచ్చేసి బాధ్యత మీది. కానీ మీకు టీజీపీఎస్సీ సర్టిఫికెట్లు చెల్లితే చెల్లవని చెప్పే అధికారం మీకు ఉంటుందా? అసలు ఎక్కడన్నా ఉంటుందా? మీది రాజ్యాంగబద్ధ సంస్థ కదా. మీరు హైయర్ ఎడ్యుకేషన్ సంప్రదించకుండా మీరు ఏ విధంగా మీరు ఆ సర్టిఫికెట్లు చెల్లివని మీరు చెప్తున్నారు? కాబట్టి టీజీపీఎస్సీలో 4-3 వాళ్ళు సభ్యులు మేము తీసుకున్న బోర్డు మెంబర్లు అనడానికి వీలు లేదు. దయచేసి మన విద్యార్థులకు మనం న్యాయం చేసుకోకపోతే తెలంగాణ విద్యార్థులు ద్రోహులుగా మనం మిగిలిపోతామని చెప్తున్నాను. టీజీపీఎస్సీ దయచేసి ఇప్పుడైనా సరే మీరు తెలంగాణ రాష్ట్రంలో ఆచార్య నాగర్ యూనివర్సిటీ సర్టిఫికెట్లు చెల్లుబాటు అయ్యే విధంగా మీరు కంపల్సరీ చర్యలు తీసుకోవాల్సిందిగా నేను డిమాండ్ చేస్తున్నాను.